యోవేల్లో చెప్పబడిన ప్రవచనం మేడగది మీద నెరవేర్చబడిపోయింది. ప్రవచనం ఒక్కసారి నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు కన్యక గర్భాన్ని పుడతాడని రాయబడింది. అది నెరవేర్చబడిపోయింది. మళ్ళీ జరగదు కదా. ఇది కూడా అంతే. ప్రవచనానికి వాగ్దానానికి ఉన్న తేడా ఎప్పుడైనా గమనించారా? ఏదైనా జరగడానికి ముందుగా చెప్పబడిందల్లా ప్రవచనమే. అందులో హెచ్చరికలుంటాయి, ఒక్కసారి సంభవించే విషయాలుంటాయి, అనేక మందిలో జరగబోయే వాగ్దానాలుంటాయి, కేవలం కొంతమందిలో మాత్రమే నెరవేరే వాగ్దానాలుంటాయి. ప్రవచనం అనగానే ఒక్కసారి మాత్రమే జరిగేదనుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకి యెషయా గ్రంథం 35:4 ఆయన తానే వచ్చి మిమ్మల్ని రక్షించును అని యేసుక్రీస్తు కోసం ప్రవచించబడింది. ఆయన వచ్చాడు, రక్షించాడు కూడా. అయితే యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత రక్షణ ఆగిపోయింది అనవచ్చా? ఆయన రక్షించడానికి రావడం అనేది నెరవేరిపోయింది. కానీ రక్షణ అనేది నేటికీ కొనసాగుతుంది. ఇలాగే కొనసాగే వాగ్దానాలు చాలా ఉన్నాయి. అపోస్తుల కార్యాలు 1:4, 2:33 పరిశుద్ధాత్మ కుమ్మరింపు వాగ్దానంగా చెప్పబడింది. మీరన్నట్లు మేడగది మీదే నెరవేరిందన్నట్లయితే ప్రవచనం పూర్తిగా నెరవేరలేదు అనాలి. అక్కడ దాసీలు కుమార్తెలు ఉన్నారా? దర్శనాలు ఎవరు చూశారు? కలలు ఎవరు కన్నారు? ప్రవచనాలు ఎవరు చెప్పారు? సమాధానం చెప్పగలరా? చెప్పండి బ్రదర్, మేడగది మీద ఈ ప్రవచనం అంతా నెరవేరిందని నిరూపించగలరా?